నిజానికి చెప్పాలంటే నాకు అసలు చపాతీలు ప్రిపేర్ చేయడానికి సరిగా రానే రాదు. ఒక్కొక్కటి పెద్దగా వస్తుంది, ఒక్కొక్కటి చిన్నగా వస్తుంది, మళ్ళీ రౌండ్గా కూడా చేయడానికి రాదు. అది చేస్తున్నా అంటే చేస్తున్నా, కానీ చపాతీలు మాత్రం బాగానే వస్తాయి. ఈ రోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఏం ప్రిపేర్ చేయలేదని ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళు తిని వెళ్తారు. వంటలే కానీ చపాతీలే కానీ టిఫిన్ ఐటమ్సే కానీ ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తే, ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏదైనా బాగానే వస్తుంది. ఇంట్రెస్ట్ పెట్టి చేయకపోతే ఏది కూడా పర్ఫెక్ట్ గా రాదు. అంత మార్నింగ్ చపాతీ ప్రిపేర్ చేయడానికి, రైస్ ప్రిపేర్ చేయడానికి, కర్రీ ప్రిపేర్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ త్వరగా లేస్తే పని త్వరగానే అయిపోతుంది. అప్పుడు టైం ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మలంగా చేస్తాను. చపాతీలు అయితే ప్రిపేర్ చేసి, రైస్ ప్రిపేర్ చేసి, కర్రీ వచ్చేసి టమాటా పప్పు అయితే చేసేసాను. ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను. వాళ్ళకి బాక్స్ కోసం అయితే ఆలూ ఫ్రై కర్రీ ప్రిపేర్ చేశాను. ఎందుకంటే పప్పు పెడితే కొంచెం బాక్స్లో పడిపోతుంది. పెద్దోడికి అయితే 7:30 వరకు వ్యాన్ వస్తుంది. వాడు మార్నింగే వెళ్ళిపోతాడు. వీడు ఇక్కడనే చదివేది కాబట్టి కొంచెం 9 వరకల్లా అలా వెళ్ళిపోతాడు. ఇంకా వానికి రెడీ అయితే పంపించేసాను. ఇదండి ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.